హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫిల్మ్ విత్ తెలుగు. ఈ వీడియోలో ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ వారణాసి SSMB 29 టైటిల్ రివీల్ చేశారు. మహేష్ బాబు గారు లుక్ రివీల్ చేశారు. అసలు ఈ ఈవెంట్ ఎలా జరిగింది, వారణాసి టైటిల్ ఫ్యాన్స్ కి ఎలా అనిపించింది, ఆ గ్లిమ్స్ ఎలా ఉంది, మహేష్ బాబు గారి లుక్ ఎలా ఉంది, అండ్ ఈ ఈవెంట్ ని కొంతమంది ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా కంపేర్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ ఈవెంట్ ఎలా జరిగింది అనేది మనం కూలంకషంగా డిస్కస్ చేసుకుందాం. ఈ ఈవెంట్ అయితే అనుకున్నంత స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేదని చెప్పి సోషల్ మీడియాలో అలానే గ్రౌండ్ లో కూడా కొంత టాక్ వినిపిస్తుంది. బట్ డిసప్పాయింట్మెంట్ అవ్వాల్సిన పనే లేదండి. దిష్టి పోయింది అనుకోండి. ఈవెన్ దో కొన్ని టెక్నికల్ గ్లిచెస్ వచ్చినా కానీ రాజమౌళి గారు కావచ్చు, సుమా గారు కావచ్చు, మహేష్ బాబు గారు లాస్ట్ లో వచ్చిన స్పీచ్ కావచ్చు, అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్ గా మహేష్ బాబు గారు ఆ స్టేజ్ మీద ఆ ఎద్దు మీద ఎంట్రన్స్ కావచ్చు, అదంతా కూడా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. దీని తర్వాత మహేష్ బాబు గారు మళ్ళీ అలాంటి ఎంట్రన్స్ స్టేజ్ మీదకి ఇస్తారని చెప్పి నేను అనుకోను. అండ్ అలాంటి కాస్ట్యూమ్లు కూడా ఆయన మళ్ళీ కనిపిస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం యూఫోరియా అంతా ఎంజాయ్ చేయండి. అండ్ ఈ ఈవెంట్ అనుకున్నంత స్థాయిలో జరగలేకపోవడానికి కారణం ముందే ఆ గ్లిమ్స్, ఆ టైటిల్ రివీల్ అంతా కూడా ముందే లీక్ అయిపోయింది సోషల్ మీడియాలో. ఇక ఈ ఈవెంట్ ఎలా జరిగింది అంటే కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేదు అంటున్నారు. బట్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఎస్పెషల్లీ సుమా గారు టేక్ అబౌవ్. ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ ఏ రేంజ్ లో ఉందంటే ఈ ఈవెంట్ లో అనుకోని సంఘటనలు చాలా జరిగాయి. అందరూ కూడా డేలా పడిపోయారు. రాజమౌళి గారు, కార్తికేయ గారు, రాజమౌళి గారి వైఫ్ అందరూ కూడా డేలా పడిపోయారు. అయినా కానీ సుమా గారు ఎక్కడా కూడా ఈవెంట్ డౌన్ అవ్వకుండా, వచ్చిన ఫ్యాన్స్ ని డిసప్పాయింట్మెంట్ చేయకుండా తమ హ్యూమర్ తో, ఆవిడ హ్యూమర్ తో చాలా అత్యద్భుతంగా రక్తి కట్టించారు ఈ ఈవెంట్ ని. అదే ప్లస్ పాయింట్ ఈ ఈవెంట్ కి. కొన్ని డిజిటల్ మీడియా హ్యాండిల్స్ సోషల్ మీడియాలో పనిగట్టుకొని ఈవెంట్ సరిగ్గా జరగలేదు, ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యారని చెప్పి పని కట్టుకుని వరుసనే ట్వీట్స్ వేయడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు నేను చెప్పను కానీ కొన్ని డిజిటల్ మీడియా, ప్రముఖ డిజిటల్ మీడియా ఏజెన్సీస్ అయితే ఆ ట్వీట్లు వేస్తున్నారు. వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎన్ని ట్వీట్లు పెట్టినా గానీ ఈ మూవీ యొక్క యుఫోరియాని ఆపలేరు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత సృష్టించే విధ్వంసాన్ని ఆపలేరు. సో ఎంత నెగిటివిటీ చేసుకుంటే అంత నెగిటివిటీ చేసుకోండి. మహేష్ బాబు గారి సినిమా అంటే ఆబ్వియస్లీ నెగిటివ్ చేయడానికి పని కట్టుకొని రెడీ అయిపోతారు కొంతమంది. అఫ్ కోర్స్ ఈ సినిమా కూడా ఏమి వెరైటీగా జరగదు. ఖచ్చితంగా మహేష్ బాబు గారి సినిమా అంటే సోషల్ మీడియాలో ఉండే నెగిటివిటీ ఉంటుంది. కానీ ఫ్యాన్స్ దానికి కంచుకోటలను నిలబడి మహేష్ బాబు గారిని, ఆయన సినిమాని కాపాడుకుంటూ వస్తారు. మనం ఇది గుంటూరు కారం కూడా చూసాము. ఆ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా కానీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఆ సినిమాని ఎలా కాపాడుకున్నారు కూడా అందరం మనం చూసాం. ఇక SSMB 29 విషయానికి వస్తే, ఈ వారణాసి సినిమాకి మీరు ఎంత నెగిటివ్ చేసిన సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్. బికాస్ ఈ సినిమాలో మహేష్ బాబు గారు రాముడి అవతారాల్లో కనిపించబోతున్నారు. ఒక 30 నిమిషాల పాటు సుదీర్ఘంగా ఉండే ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందట. చాలా చాలా అప్డేట్స్ అయితే ఇవాళ రివీల్ చేశారు ఈవెంట్ లో. ఓవరాల్ గా ఇది ఐమాక్స్ లో షూట్ చేయడం జరుగుతుందట. ఇక గ్లిమ్స్ విషయానికి వస్తే చాలా అత్యద్భుతంగా ఉంది. ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది, సినిమా ఎలా ఉండబోతుంది అనేది చాలా క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఆ గ్లిమ్స్ అయితే రెడీ చేయడం జరిగింది. ఒక ట్రైన్ ట్రావెల్ ప్లస్ ఫ్యాంటసీ ప్లస్ మన మైథాలజీ అన్ని కలగలిపి ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ కలిగించేలాగా ఈ మూవీని డిజైన్ చేయబోతున్నారు రాజమౌళి గారు అనేది అందరికి క్లియర్ గా అయితే అర్థమైపోయింది. క్లైమాక్స్ లో మహేష్ బాబు గారు ఇచ్చిన స్పీచ్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంది. రాజమౌళి గారి స్పీచ్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంది. ఓవరాల్ గా రాజమౌళి గారి స్పీచ్, మహేష్ బాబు గారి స్పీచ్ ఈ ఈవెంట్ లో హైలైట్. అండ్ సుమా గారి యాంకరింగ్ కూడా చాలా బాగుంది. ఇంకొక యాంకర్ ఉన్నారు, ఆయన అనుకున్నంతగా రక్తి కట్టించలేకపోయారు, సుమా గారిని మ్యాచ్ చేయలేకపోయారు అనే విమర్శలు అయితే వస్తున్నాయి. వేరే ఇంకెవరైనా యాంకర్ ని పెట్టుంటే బాగుండేది అని కూడా కొంతమంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మరి ఈవెంట్ నెక్స్ట్ టైం ఈవెంట్ ఏమన్నా మూవీ టీం ప్లాన్ చేస్తుంటే ఇవన్నీ కూడా ఈ ఫీడ్బ్యాక్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటే బాగుంటుంది. ఇక ఈ ఈవెంట్ ని ఓజీ ఈవెంట్ తో కూడా కంపేర్ చేస్తున్నారు. ఎందుకో మీకు చెప్తాను. ఓజీ ఈవెంట్ కూడా అంతే, చాలా యుఫోరియా ఉన్న మూవీ. ఆ రోజు హైదరాబాద్ లో పెద్ద వర్షం పడడంతో ఈవెంట్ సరిగ్గా సాగదేమో అని చెప్పి అందరూ అనుకున్నారు. తమన్, సుజిత్ అందరూ కూడా డిసప్పాయింట్ అయిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కంప్లీట్ ఆ ఈవెంట్ ని ఫ్యాన్స్ కి మెమరబుల్ గా మార్చేశారు. వై? బికాస్ కంప్లీట్ స్టేజ్ అంతా కూడా ఆయన ఆక్యుపై చేసి ఆయనే అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ ని, ఆ సిచ్యువేషన్ ని బాగా హ్యాండిల్ చేసి ఫ్యాన్స్ అందరికి మెమరబుల్ ఈవెంట్ గా మార్చేశారు ఓజీ ఈవెంట్ ని. ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వర్షం పడుతున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు తన డైలాగ్స్ తో కావచ్చు, ఫ్యాన్స్ కి ఇచ్చిన స్పీచ్ కావచ్చు, ఆయన జపనీస్ లో ఇచ్చిన స్పీచ్ కావచ్చు, ఎగ్జాక్ట్లీ అంతా కూడా ఇవాళ కూడా అలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి. చెప్తున్నాను కదా, నెగిటివిటీ అంతా పోతుంది, దిష్టి పోతుంది. ఓజీకి అయితే దిష్టి పోయిందో, సూపర్ హిట్ అయిందో, SSMB 29 కూడా, వారణాసి కూడా ఈ ఈవెంట్ తో కాస్త ఏదైతే దిష్టి ఉందో అదంతా పోయిందో అనుకుందాం. మూవీ తదుపరి ఈవెంట్స్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతాయని ఆశిద్దాం. అండ్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కోరుకుందాం. అండ్ ఇవాళ ఈవెంట్ లో ఇంకొక హైలైట్, పృథ్వీరాజ్ సుకుమార్ అండ్ స్పీచ్, ఎక్స్ట్రాడనరీ స్పీచ్ డెలివర్ చేశారు ఆయన. అండ్ రాజమౌళి కూడా కాస్త డిసప్పాయింట్ అయ్యారు. తనకి దేవుడు అండగా నిలబడలేదు ఈసారి అని చెప్పి ఆయన చాలా ఉద్వేగంగా మాట్లాడారు. బట్ రాజమౌళి గారు ఖచ్చితంగా దేవుడు అలానే ఫ్యాన్స్ మీకు ఎప్పుడు అండగా ఉంటారు, మీరు డిసప్పాయింట్ అవ్వకండి. నెక్స్ట్ టైం ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తే మీకున్న విజన్ కి ఒక మెమరబుల్ ఈవెంట్ లా మార్చే శక్తి ఉంది. సో ఆల్ ది బెస్ట్ రాజమౌళి గారు అండ్ ఎంటైర్ వారణాసి క్రూ అండ్ టీమ్.
మీకు ఎలా అనిపించింది వారణాసి గ్లిమ్స్ అండ్ టైటిల్ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయన లుక్ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి.